తిరుపతి జిల్లాలో కిలాడి లేడీలు చోరీకి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలో కిరాణా షాప్ వద్దకు ఇద్దరు మహిళలు వెళ్లారు. షాపులో వస్తువులు మహిళలు అడిగారు. దుకాణదారుడు లోపలికి వెళ్లగానే 5 లీటర్ల ఆయిల్ డబ్బా తీసుకుని సంచిలో వేసుకుని పారిపోయారు. అక్కడి నుంచి ఒక మహిళ వెళ్లిపోయింది. దుకాణదారుడు రాగానే ఏమీ తీసుకోకుండా మరో మహిళ వెళ్లిపోయింది. ఆయిల్ డబ్బా లేకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించాడు దుకాణదారుడు. తిరుపతి జిల్లాలో కిలాడి లేడీలు చోరీకి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలో కిరాణా షాప్ వద్దకు ఇద్దరు మహిళలు వెళ్లారు. షాప్లో వస్తువును మహిళలు అడిగారు. దుకాణదారుడు లోపలికి వెళ్లగానే 5 లీటర్ల ఆయిల్ డబ్బా తీసుకుని సంచిలో వేసుకున్నారు. అక్కడి నుంచి ఒక మహిళ వెళ్లిపోయింది. దుకాణదారుడు రాగానే ఏమీ తీసుకోకుండా మరో మహిళ వెళ్లిపోయింది. ఆయిల్ డబ్బా కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు దుకాణదారుడు పరిశీలించాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్న రవివర్మ ఇంక తెలిసిందా ఆ లేడీ లాచూకి ఏమైనా? సతీష్, నిన్న కాళహస్తి పట్టణంలో పండుగ సందర్భంగా కిలాడి లేడీలు కిరాణా కొట్టులో త్వరపడి కొనుగోలుదారులను ప్రయత్నం చేస్తూ దోపిడీకి అయితే ప్రయత్నం చేసినటువంటి ఘటన ఆలస్యంగా సీసీ కెమెరాల ద్వారా దుకాణ యజమాని గుర్తించారు. అయితే ఇలాంటి కిలాడి లేడీలు ఈ పండుగల సందర్భంలో తరచూ వస్తుంటారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఒక దుకాణ యజమాని సందేశాన్ని అయితే వ్యక్తం చేశాడు. అయితే ముఖ్యంగా దాదాపు అదే విలేజ్ పల్లె ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా తనిఖీ వెరిఫై అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు యజమానులు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఉన్నటువంటి కిరాణా దుకాణంలో సామాన్లు అంటే ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కొనేదానికని వచ్చి దాదాపు 5 లీటర్ల ఆయిల్ ట్యాంక్ ను మాయం చేసినటువంటి ఘటన కూడా సీసీ కెమెరాల ద్వారా గుర్తించాడు యజమాని. అయితే వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. వీరికి వాలకం గురించి అప్రమత్తమై వీళ్ళు దాదాపు ఇదివరలో కూడా కాళహస్తిలో ఒక బంగారు దుకాణంలో కూడా ఇలాంటి చేతివాటం ప్రదర్శించినట్టు కూడా తెలిసింది. ఆ సీసీ ఫుటేజ్ ని కూడా తీసుకుని వీరా కాదా అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలాంటి వారు ఈ ఈ పండుగల సీజన్ లో ఇలాంటి దోపిడీలకు అయితే పాల్పడుతూ ఉంటారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. దానికోసమే ఈ వీడియోని సోషల్ మీడియాలో బట్టి వైరల్ చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. సతీష్.